నగదు రూపంలోనే లిక్కర్ షాపులో లావాదేవీలు జరిగాయి. మరి మనం 10 రూపాయలు పెట్టి ఒక టీ స్టాల్లో టీ తాగినప్పుడు కూడా మారుమూల గ్రామాల్లో కూడా మ్యాక్సిమం చాలా వరకు ఫోన్పేలు పేటీఎంలు అవైలబిలిటీలో ఉంటున్నాయి. మరి లిక్కర్ షాపుల్లో ఎందుకు దాదాపు 4.5 సంవత్సరాల పైన ఎందుకు అందుబాటులో లేకుండా పోయింది ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్? ఫోన్పేలు జరిగినాయండి, స్కాన్ ద్వారా తీసుకోండి, ఫోన్పేలు జరిగినాయి. మీరు జరగలేదని చెప్పొద్దండి. మీరు వాళ్ళు ఎవరు తాగేవాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు తీసుకున్నారు లేదా. విలేజెస్ లో ఎట్లుంటదంటే కొన్ని బెల్ట్ షాపులు పెడితే మీరు చెప్పినట్లు ఎక్కువ ఇది ఉంటది. వీళ్ళు అక్కడక్కడ షాపులు తగ్గించి ఫోన్ పేలు పెట్టడం జరిగింది. ఎవరైనా వచ్చి కొనుక్కొని పోతే వాళ్ళ ఆధార్ కార్డు కూడా పెట్టడం జరిగింది. అట్లా లింక్ పెట్టుకు వాళ్ళకి ఎంతే ఇవ్వాలా, లిమిటెడ్ టైం కూడా 9 to నైట్ 11 వరకే. ఇప్పుడు టైం లేదు. ఊరికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో అలాగే బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? బెల్ట్ ఉంటే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎవరు బెల్ట్ తీసాడండి? ఇంతవరకు మా ఊర్లోనే 10 ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా నడుస్తున్నాయా సార్ బెల్ట్ షాపులు? ఏమండి ఇప్పుడు ఏమైనా నడుస్తున్నాయా? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా ఈ ప్రభుత్వంలో? విపరీతంగా ఉన్నాయి సార్. ఎవరు దృష్టికి వచ్చే సామాన్యుని అడిగినా చెప్తాడు. స్కూళ్ళు లే, టెంపుల్స్ లే, గుడుల పక్క పెట్టకూడదు, స్కూల్స్ పక్క పెట్టకూడదు, వాటికి దగ్గరలోనే పెడుతున్నారు. మీరు వచ్చి మీరు 99 టీవీ ద్వారా డైరెక్ట్ గా మీరు అనుకోకుండా విలేజ్ కి వచ్చి అడగండి ఎక్కడ దొరుకుతాయని. 10 షాపులు కాంపిటేటివ్ వాళ్ళు ఉంటారు. మేమిస్తాం అని. ఒక్కో దానిపైన 20 నుంచి 30 రూపాయలు పెంచడం జరిగింది. ఒక్క పైసా పెంచితే రద్దు చేసేస్తారు వాళ్ళ లైసెన్స్ అన్నాడు. రద్దు చేయడం సరిగా లేదు కదా. బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టి ఆడవాళ్ళు కూడా తిరగలేని పరిస్థితి. తాగేది ఒక పనిగా పెట్టుకున్నారు. తాగే నీళ్లు దొరకడం లేదు కానీ త్రాగడానికి మందు విపరీతంగా దొరుకుతుంది. 30 రూపాయలు ఒక్కొక్క బాటిల్ పైన 20 రూపాయల నుంచి 30 రూపాయలు రేట్లు పెంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఎంఆర్పీ కన్నా అదనంగా. ఏం సార్? ఎంఆర్పీ కన్నా ఎక్కువ 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు అంటారు. పెంచి అమ్ముతున్నారు సార్. ఓకే. ప్రతి విలేజ్ లోన మినిమం 5 to 10 బెల్ట్ షాప్స్ ఉన్నాయి. 5 to 10 ఒక్కో విలేజ్ లో? ప్రతి విలేజ్ లో. ఓకే. మీరు అనుకోకుండా సర్ప్రైజ్ విజిట్ చేయండి. అంటే నాకు తెలిసి మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా చాలా గోప్యంగా జరుగుతూ ఉంటాయి. గోప్యంగా కాదు, మీరు సడన్ గా వచ్చి ఊరికే ఓకే శివరామరెడ్డి గారు, ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి లింగనే శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి శివరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. సో మద్యం కుంభకోణంలో కావాలనే దీన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. అనవసరంగా లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బాలాజీ గోవిందప్ప ఉన్నారో అసలు ఈయనకి భారతీయ సిమెంట్స్కి సంబంధం లేదు. సో కొత్త లింకుల్ని కొత్త కలిపి